ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది పరభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సకల రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. తీపి వగురు చేదు కారం అన్నీ కలయికే ఈ ఉగాది. ఈ ఉగాది అన్ని రుచుల కలయికలాగే మీ జీవితంలో కూడా ఆనందాలు వెల్లివిరేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఉగాది పర్వదినాన మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా యువగలంలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ క్యాలెండర్ను 2026 సంవత్సరానికి విడుదల చేసింది. ఇందులో భాగంగా 1060 పోస్టులను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. గత సంవత్సరం మెగా డిఎస్సి ద్వారా దాదాపుగా 16,347 పోస్టులను భర్తీ చేసింది. అందులో భాగంగానే మెగా డిఎస్సిలో భాగంగా దాదాపుగా 3% రిజర్వేషన్ కల్పిస్తూ క్రీడాకారులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే దాదాపుగా 400 నుంచి 500 మంది క్రీడల్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారికి క్రీడల్లో ఉన్న మెరిట్ను ఆధారంగానే వారికి ఉద్యోగ అవకాశం కల్పించింది. అంతేకాకుండా 2024 నుండి 29లో భాగంగానే జాతీయ క్రీడా రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో క్రీడలను మరింత ప్రోత్సహిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారికి కూడా మెగా డిఎస్సిలో భాగమే కాకుండా ఈ జాబ్ క్యాలెండర్లో కూడా వారికి 3% రిజర్వేషన్ కల్పిస్తూ మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేరుస్తూ ఈ సంవత్సరం 2025-26కు భాగంగా 1060 పోస్టులను విడుదల చేయడం జరిగింది. మే 15, ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ఈ విధంగా పోస్టులను విడుదల చేస్తూ నిరుద్యోగ యువతి యువకులకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యువతి యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.